ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, ఘనమైన శ్రేష్టమైనటువంటి మీ నామను కొందనములు చెల్లించుచు నేటి ఉదయకాల సమయంలో దీనులుగా మీ పాదసన్నికి చేరి రాగలిగే కృపను నాకు అనుగ్రహింపజేసిన ఈ విధానం బట్టి కూడా నీకు స్తోత్రములు. నన్ను ప్రేమించి నా యొక్క పాప పరిహారము కొరకై కలువరి శిలువలో ప్రాణం అర్పించి చనిపోయిన సంవాలించబడి తిరిగి లేచినారు. ఈ శిలువ సువార్త ధోరణను సంధించి దేవా పాప బంధక నాకు విడుదల కలిగింపచేసి ఉచితముగా నీతివంతుడిగా తీర్చి పరసంబంధం ప్రతి ఆశీర్వాదానికి వారసుడిగా చేసినారు. స్తోత్రాలు. నేటి ఉదయకాల సమయంలో తండ్రి సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రాలు. దైవ మర్మముల ద్వారా భక్తుల జీవితంలో వారు అనుభవించినటువంటి అనేక అనుభవాల గుండా ఆత్మీయ యొక్క దేవా సందేశమును, ఆత్మీయ యొక్క పురికొల్పును దేవా ఈ సందేశం ద్వారా నాకు ఈ స్వరం వినుచున్న వారితో కూడా మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి కూడా స్తోత్రము చెల్లిస్తూ ఈ స్వరాన్ని వినగట్టుకు కృప చూపించమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు. ఏప్రిల్ 16వ తేదీ. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసముకు లోబడిరి. అపోస్తల కార్యము 6వ అధ్యాయం 7వ వచనం. అపవాది యొక్క ఎదిరింపుల నుండి మొదట విశ్వాసులను రక్షించిన 4 లంగర్లువి. అపోస్తల కార్యం అంతటిలో శత్రువు ప్రవాహం వలె వచ్చి వారిని నిరుత్సాహపరచుటకును ప్రభునందున్న వారి విశ్వాసమును ఆనందమును దొంగలించుటగాను ప్రయత్నించినట్లు చూచున్నాం. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఎట్లు ప్రభు వాక్యము విజయవంతముగా వ్యాపించునో చూచుచున్నాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 24వ వచనం. దేవుని వాక్యం ప్రబలమైన వ్యాపించుచుండెను. అపోస్తల కార్యం 13:49. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. అపోస్తల కార్యం 19:20 వచనం. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అపోస్తల కార్యం 16:5వ వచనంలో గనక సంఘములు విశ్వాసము స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అపోస్తల కార్యం 13:52వ వచనంలో కూడా అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇదంతా ఎట్లు సాధ్యమైనది? మొదట ప్రభు వారికి అనుగ్రహించిన 4 లంగర్ల ద్వారా మాత్రమేనని నా విశ్వాసం. ఆ దినములలో పరిశుద్ధ గ్రంథమును బోధించు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మలను వారు స్థిరపడిరి. కాబట్టి అపోస్తులు బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలము పొందిరి. తమ సొంత జ్ఞానము పైన కానీ యోగ్యతలపైన కానీ అపోస్తులు ఆధారపడలేదు. వారు దేవుని చేత బోధింపబడిన వారైరి. పరిశుద్ధాత్మ నింపబడి అభిషేకింపబడిన వారు, ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితం లేని పవిత్రమైన వాక్యను బోధించిరి. వారి సహవాసమునందుండిరి. అది కాఫీ లేక టీ త్రాగునప్పుడు కలిగి ఉన్నటువంటి సహవాసం వంటిది కాదు, లేక చేయి కలుపునప్పుడు సహవాసము కాదు. అనేకసార్లు ఆదివారం ఒకరినొకరు చేయి కలుపుడుతోనే మనము సహవాసం ఆగిపోతున్నాం. అయితే అది విశ్వాసులు సహవాసం యొక్క శక్తిని గుర్తిరిగిరి. ప్రభు నుండి ఏమి పొందిరో దానిని ఇతరులతో పంచుకొనుట కొరకై సాధ్యమైన సార్లు వారు కలుసుకొనిరి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మన క్షేమాన్ని పొందాలి అంటే సహవాసం అనేది చాలా విలువైనది. సో ఈరోజు దురదృష్టకర పరిస్థితి ఏంటంటే సహవాసాలు, కుల సహవాసాలు, ప్రాంతీయ సహవాసాలు, అంతస్తుల సహవాసాలు, ఈ రోజున రంగు సహవాసాలు, ఇటువంటి సంఘాలు, ఇటువంటి సహవాసాలు, ఇటువంటి సేవకులు, ఇటువంటి విశ్వాసులు, ఇటువంటి పెద్దలు తయారైపోయినారు. సో ఈ రోజున ఏ కులం ఆ కులం, ఏ ప్రాంతం ఆ ప్రాంతం, ఏ అంతస్తు ఆ అంతస్తు. కానీ అందరు చెప్పేది వాక్యమే, అందరు చేసేది పరిచర్య, అందరు చెప్పేది అదే బైబిలే. కానీ మన నిజ జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రము విభజన కలిగి ఉంటున్నా. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడి ఉంది: యూదుడని గ్రీసు దేశస్థుడని స్వతంత్రుడు దాసుడు లేదు, క్రీస్తులోనికి బాప్తిసమున మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నారు.
సో అందుకే భక్ష్యంకులు గారు అందరూ సమానులు, అందరూ ప్రశస్తమైన వారు, అందరూ విలువైన వారనే ఈ మూడింటి మీద తన పరీక్షను కొనసాగుతూ వచ్చినాడు. కాబట్టి దేవుడు విస్తరింపజేస్తూ వచ్చినాడు. సో ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా ఇటువంటి ఆత్మీయ సహవాసాలు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. సో ఈ రోజున మనకు మేల్కొల్పు ఏంటంటే ఆత్మీయమైన సహవాసాన్ని కలిగి ఉండి ప్రభు యొక్క మహిమను మనం అనుభవిస్తూ అనేకులకు అనుభవింపజేసే వ్యక్తులుగా ఉండుటకు ప్రభు మనకు సహాయపడునుగాక. ఆమేన్.